పారు చూసినట్లయితే ఇద్దరు నిల్చొని మాట్లాడుకుంటుంటారు. అదే టైంలో చూసిన బావ ఇంకా తాతయ్య గారి ఆలోచనలు మన అంచనాలకు అంచనం లేదు అని అంటూ ఉంటుంది. పారు అవునా అని అంటూ ఉంటుంది. చూసిన అక్కడి నుంచి నాకు చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది, నేను ఇప్పుడే వస్తానని చూసిన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సుమిత్ర అయితే తన బెడ్రూమ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో దశరథ లోపలికి వస్తూ ఉంటారు. అది చూసిన సుమిత్ర అయితే మెల్లగా బెడ్ మీద నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన దశరథన్ అయితే ఎన్ని రోజులు మనిషి నుంచి తప్పించుకుంటావు అని అడుగుతుంటుంది. అది మాట విన్న సుమిత్ర అయితే నేను తప్పించుకుంటాను, నేనేం తప్పు చేశాను అని అంటూ ఉంటుంది. అదే మాట విన్న దశరథన్ అయితే ముందుకు వచ్చి మంచి వాళ్ళు ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళు మంచి వాళ్ళనే కనిపిస్తుంటారు. ఒక్కసారి ఆ తప్పు కానీ బయటికి వస్తే వాళ్ళు చెడ్డ వాళ్ళ మారిపోతారు. కొద్ది కూడా పరిచయం లేదా సుమిత్ర అని అడుగుతూ ఉంటాడు. అదే మనుషుల ముందు ముఖం చెల్లక, అదే దీప కార్తిక్ వాళ్ళ ముందు ముఖం చెల్లక వాళ్ళ ముందు నువ్వు నిల్చోలకనే కదా డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసింది అని అంటూ ఉంటాడు దశరథన్ అయితే. అదే టైంకి కూడా నేను ఇలాంటి తప్పు చేశానని నేనైతే అనుకోవట్లేదు అని అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్న దశరథన్ అయితే సుమిత్ర నేను చూస్తుంది నిన్నేనా అని షాక్లో అయిపోతుంటాడు. ఈ మాటలు విన్న దశరథన్ అయితే నేను చూస్తుంది నిన్నేనా సుమిత్ర అని అంటూ ఉంటాడు. అప్పుడే లోపలికి అయితే వస్తూ ఉంటుంది. ఆపుతావా డాడీ మా మమ్మీని హింసించడం, ఇకపైన ఈ మాటలు అనడం ఆపుతావా జోష్న అని దశరథ పైన ఈ మాటలు ఆపుతావా నాన్న అని జోష్న అంటూ ఉంటుంది. దశరథన్ నువ్వు దీంట్లో పడితే దాంట్లో కలిగించడం మానేసాయి, మేము మాట్లాడుకుంటున్నాం కదా అని అంటూ ఉంటాడు. జోష్న మా మమ్మీని అంటుంటే నాకు కోపం రాదా అని అంటూ ఉంటుంది. అయితే ఉండు నేను నిన్నే అడుగుతాను చెప్పు నువ్వే అని అంటాడు. అప్పుడు దశరథ నాన్న దీప కార్తిక్ వాళ్ళ పెళ్లి చేపిస్తానని మన అందరి ముందే ఒప్పుకున్నాడు కదా అని అంటూ ఉంటుంది. అది మాట విన జోష్న దానికి అమ్మ కూడా తల ఉంచింది కదా అని అంటూ ఉంటుంది. దశరథ మనిషి బొట్టు ఎందుకు తీయాలి అని అంటూ ఉంటాడు దశరథన్. అప్పుడే జోష్న తల అంటుంది మీకు ఈ దీప పైన ఉన్న కోపం అలాంటిది అని అంటూ ఉంటుంది. ఇప్పుడు దశరథన్ మన ఇంట్లో పెళ్లి ఆగిపోతే పరువు పోయేది దీపకి కాదు మా నాన్నకి అని అంటూ ఉంటాడు. దశరథన్ అయితే ఇంటి పెద్ద అయినా నాన్న పరువు తీయాలనుకున్నాం, ఏమనాలి నువ్వే చెప్పు జోష్న అడుగుతూ ఉంటాడు. బావకి తాతకి గొడవ జరుగుతున్నప్పుడు కాంచనత్త ఎవరి సైడ్ తీసుకుంది? ఆ దీప కోసం తన ఇల్లు తొక్కొద్దని నాకే బెదిరించింది. తనే అంత స్వార్థంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, మమ్మీ గురించి ఆలోచించాలి, కానీ మీ చెల్లెల గురించి ఆలోచిస్తున్నావా అని జోష్న దశరథను